ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ యొక్క బావికి మోనోబ్లాక్ మోటార్ని ఫిట్ చేసి ఆ ఫోర్స్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా వీడియోలో మనం చూద్దాం. ఈ బావికి ఆల్రెడీ ఇంజిన్ పెట్టడం వలన వాటర్ లెవెల్స్ అయితే తగ్గిపోయాయి. కాకపోతే ఇవి చాలా పైకి అయితే వాటర్ ఉంటుంది. కాకపోతే ఈ యొక్క ఇంత లోపలకు ఉండే వాటర్ను కూడా ఈ మోటార్ లిఫ్ట్ చేస్తుందా ఏంటి అనే దాని గురించి కూడా మనకి తెలుస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఈ బావికి అయితే మోటార్ని అయితే ఫిట్ చేద్దాం. చూడండి, మామూలుగా అయితే లెవెల్ ఇక్కడ వరకు అయితే ఉంటుంది వాటర్ లెవెల్. ఓకే, ఇప్పుడు మనం మోటార్ గురించి అయితే చూద్దాం. ఇది వీగార్డ్ కంపెనీ యొక్క మోటార్ మనం తీసుకున్నాం. 0.5 HP, చాలా తక్కువ కాస్ట్, 3200 రూపాయలకి అయితే ఇది మనకి దొరికింది. ఓకే, దీంతోపాటు మనం కొన్ని ఫిట్టింగ్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటి గురించి అయితే మనం ముందు చూద్దాం. ఇది 1 ఇంచ్ ఫుట్బాల్. ఇది తక్కువలో మనకి దొరుకుతుంది. ఒక 80 రూపీస్ ఇలా ఉంది దీని యొక్క కాస్ట్. మొత్తం ప్లాస్టిక్ బాడీతో మనకి ఇది దొరుకుతుంది. నెక్స్ట్ ఇవి 1 ఇంచ్ MTA UPVC. ఇవి ఒక 3 అయితే అవసరం పడతాయి ఈ మోటార్ ఫిట్ చేయడానికి. అలాగే ఇది టెఫ్లాన్ టేపు. దీంతోపాటు ఈ యొక్క సెల్లకు కూడా ఉపయోగించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది 3/4 నుంచి 1/2 ఇంచ్ హోస్ నిప్పల్. ఇది గార్డెన్ పైపు కనెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఇది హోస్ రింగ్, పైపు ఊడిపోకుండా టైట్ చేసుకోవడానికి. అలాగే ఒక ఎల్బో అయితే అవసరం పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనం దీన్ని ఫిట్ చేయడానికి. అలాగే సాకెట్ ఒక 2 తీసుకోవాలి. ఇది 1 ఇంచ్ నుంచి 3/4 బుస్సు. అలాగే ఇది 3/4 FTA. ఇది హోస్ నిప్పలు బిగించడానికి ఇది ఒకటైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే వీటన్నింటినీ ఫిట్టింగ్ చేయడానికి CPVC గమ్. ఇది ఒక 180 రూపీస్ ఇలా ఉంటుంది దీని యొక్క కాస్ట్. ఇది ఒకటి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే సెక్షన్లో వాటర్ నింపడానికి ఈ యొక్క బాల్ వాల్వ్ ఒకటి అవసరం పడుతుంది. ఓకే, అలాగే ఇది 3/4 T. ఇది ఒకటైతే అవసరం పడుతుంది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ఫిట్టింగ్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మోటార్ విషయానికి వచ్చేస్తే మనం ఒకసారి బయట తీసి చూద్దాం. మోటార్ అయితే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ అల్యూమినియం బాడీతో వస్తుంది. చూడండి, ఈ యొక్క మోటార్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది కరెంట్ అనేది 2.25 amps అయితే తీసుకుంటుంది. స్పీడ్ ఏమో 2800 RPMతో తిరుగుతుంది. అలాగే దీని యొక్క హెడ్ వచ్చేసి 16 మీటర్ ఉంటుంది. హెడ్ రేంజ్ వచ్చేసి 6 to 24 మీటర్ అయితే ఉంటుంది. చాలా స్మూత్గా అయితే ఇది తిరుగుతుంది. మనం ఫిట్ చేసిన తర్వాత తెలుస్తుంది. మోటార్ అయితే కంప్లీట్గా కాపర్ వైండింగ్తో వస్తుంది. 3200 కాస్ట్లో ఈ యొక్క మోటారు తీసుకోవచ్చు, పర్లేదు. ఇంతకుముందు కూడా ఈ మోటార్ మనం ఫిట్ చేసాం. దీని యొక్క వర్కింగ్ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంది కనుక మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క బావికి ఫిట్ చేయడానికి అయితే తీసుకున్నాం. ఓకే, ఈ విధంగా ఈ మోటారు డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. కెపాసిటర్ ఈ బాక్స్లో ఉంటుంది. 8 MFD కెపాసిటర్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కంప్లీట్గా వీటి ఫిట్టింగ్స్ అన్ని దీనికి ఫిట్ చేసి మనం బావికి అయితే ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను ఫిట్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ యొక్క చూడండి, సెక్షన్ పైప్ మొత్తం 23 అడుగులకి అయితే సెట్ చేసాం. మ్యాక్సిమం 25 అడుగుల వరకు వాటర్ మాత్రమే ఇది తోడుతుంది. మనం ఒక 23 అడుగుల వరకు ఈ యొక్క సెక్షన్ అయితే వేసుకున్నాం. అలాగే చూడండి, ఈ విధంగా హోస్ నిప్పలు ముందుకు ఉన్నట్లు ఇది 3/4 FTA. అలాగే ఇది T. అలాగే ఇది బాల్ వాల్వ్. అలాగే ఇది MTA. అలాగే బుష్ కూడా MTలో మనం ఫిట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒక MTA ఫిట్ చేసుకున్నాం. ఇది బావిలోకి ఉండే సెక్షన్. ఇది ఫుట్బాల్. ఇది చూడండి, ఇక్కడ ఒక MTA అవసరం పడుతుంది. ఈ విధంగా కంప్లీట్గా మనం ఫిట్ చేసుకున్నాక కాసేపు మనం డ్రై అయినట్టు చూసుకొని మనం ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, మొత్తం ఈ యొక్క బావికి సెట్ చేసాం. ఆ డెప్త్లో ఉండే వాటర్ని మనం ఇప్పుడు ఏ విధంగా ఇది తోడుతుంది ఏంటి అనే దాని గురించి మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, కంప్లీట్గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆన్ చేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ యొక్క మోటార్ యొక్క ఫోర్స్ ఏ విధంగా వస్తుంది, ఇంత డెప్త్లో ఉండే వాటర్ని ఏ విధంగా లిఫ్ట్ చేస్తుంది అనే దాని గురించి మీరు చూశారు. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.